మిగతా డీటెయిల్స్ చూద్దాం. ఇంత చేశాం అంత చేశాం అంటూ పొంకనాలు కొట్టడం కాదు, దమ్ముంటే పాలమూరులో కట్టిన ఒక్క ప్రాజెక్టు చూపించాలంటూ ప్రతిపక్ష నేత కేసీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్. 10 ఏళ్లు 20 లక్షల కోట్ల నిధులు ఏం చేశారో చెప్పాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ లో పడిందని విమర్శించారు. మంచి చేస్తుంటే ఆపాలని కుట్రలు చేస్తే కర్రు కాల్చి వాత పెడతామని వార్నింగ్ ఇచ్చారు. పాలమూరు జిల్లా అంటే కష్టానికి మారు పేరు. ఈ దేశంలో ఎవరు ప్రాజెక్టు కట్టాలన్నా తట్ట పని, పార పని, మట్టి పని పాలమూరు బిడ్డలే బాగా చేస్తారని ప్రసిద్ధి. ఈనాడు ఈ జిల్లా వెనుకబడడానికి కారణం ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం. రెండవది, ఈ జిల్లాలో విద్యా అవకాశాలు లేకపోవడం వల్ల, చదువుకోకపోవడం వల్ల నిరక్షరాస్యత కూడా మన ప్రాంతానికి ఒక శాపంగా మారింది. తెలంగాణ ప్రాంతంలో కష్టపడే తత్వం ఉన్న, నమ్మకంగా విశ్వాసంగా పనిచేసే పాలమూరు జిల్లా వెనుకబడడానికి కారణం ఆనాటి పాలకులు, ప్రభుత్వాలు మన జిల్లాకు చేయాల్సిన న్యాయం చేయలేదు, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. అందుకే సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించుకున్నా ఈనాటికి పూర్తి కాలేదు. ఈనాడు పదే పదే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు, మేమున్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధించినము, మీరు వచ్చిన తర్వాత ఈరోజు అన్ని పనులు ఆగిపోయినాయి అని. నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి నేను వివరించదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి పాలమూరు బిడ్డలను ఆలోచించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిండా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు మంజూరు చేసిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు నేను సూటిగా ఆనాటి ముఖ్యమంత్రి నేను సవాల్ చేయదలుచుకున్నా, మీరు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు కానీ, మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఈ జిల్లాలో ఒక్కటైనా ఉందా? ఈరోజు మా గురించి మాట్లాడుతున్నావు కదా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 25,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినవు తప్ప ఉద్దండాపూర్ భూసేకరణకు ఈరోజు ఎందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. ఇవన్నీ కాదు, సభలు పెట్టుడు, ఉపన్యాసాలు ఇచ్చుడు, జబ్బలు జరుచుకున్నాడు కాదు, శాసనసభలోకి రా, చర్చ చేద్దాము, ఎవరు ఏందో ప్రజలకు చెబుదామని శాసనసభలో సవాలు విసిరిన. రోజంతా చర్చ పెట్టిన, నీళ్లు నిజాలు ప్రజలకు వివరించిన. నిజంగానే తెలంగాణకు వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుంటే, తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే శాసనసభలో మనల్ని అడగడానికి, కడగడానికి వాళ్ళకి అవకాశం ఉండే. మరి ఎందుకు పారిపోయిన సభ నుంచి మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ప్రాజెక్టులను సదర్మాట్ బ్యారేజ్ను నేను ప్రారంభిస్తే మేము సిద్ధం చేసినాం, రేవంత్ రెడ్డి వచ్చి ఫోటోలు దిగుతున్నాడని ఒక మారీచుడు మాట్లాడింది. ఎక్కడ దేవతలు యాగాలు చేసినా, ఎక్కడ లోక కళ్యాణం కోసం వాళ్ళు యజ్ఞం చేసినప్పుడు వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుణ్ణి, సుబాహుల్ని పంపించేటోడు. ఇవాళ కూడా ఒక శుక్రాచార్యుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, శాసనసభకు రమ్మంటే రాడు, శుక్రాచార్యుడు వై ఫామ్ హౌస్లు ఉంటాడు, మారీచుణ్ణి, సుబాహుల్ని బావ బామ్మార్దుల ముసుగుల్లో అసెంబ్లీకి పంపించి ప్రాజెక్టులను అడ్డుకోమని ఈరోజు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాడు. కానీ మారీచుడు మాయలేడి రూపంలో వస్తే రాముడు బాణానికి ఏమైందో మీకు తెలుసు కదా. ఇలాంటి శుక్రాచార్యులను, మారీచులను, సుబాహులను వధించగలిగిన శక్తి, రాక్షసులను కట్టి పడేసే బలము పాలమూరు బిడ్డకు ఉంది. మాకు వ్యూహము తెలుసు, ఎత్తుగడ తెలుసు, దెబ్బకు దెబ్బ తీయడం కూడా తెలుసు. ఇవాళ ఆయన చెప్తుండు మేము గొప్పలు చేసినామని, మేము అభివృద్ధి చేసినామని, మేము పరిశ్రమలు తెచ్చినామని, మేము ఉద్యోగాలు ఇచ్చినామని, మేము ప్రాజెక్టులు కట్టినామని, భూములకు నీళ్లు ఇచ్చినామని. నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా, 10 ఏళ్ళు 20 లక్షల కోట్లు మీ చేతులకు వచ్చినాయి, అవి ఎక్కడికి పోయినవో లెక్క చెప్పలే. ప్రాజెక్టులు కట్టుంటే మీరు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది.
1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు అక్కడున్నది. పాలమూరు పూర్తి కాలే, ఎస్ఎల్బిసి పూర్తి కాలే, డిండి పూర్తి కాలే, కల్వకుర్తి ఎత్తిపోతలు పూర్తి కాలే, భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ పూర్తి కాలే, మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి కాలే. ఇక మీరు కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయని నేను అడుగుతున్నా. గురుకులాల పేరు మీద పేద విద్యార్థులకు పాఠశాలలు ఇచ్చిండు, ఉండడానికి గూడు లేదు, కనీసం స్నానాలు చేయడానికి బాత్రూంలు లేవు. ఆడపిల్లలు మగపిల్లలు ఎక్కడికి పోవాలని అడిగాను. 20,000 కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలతో పోటీపడి ఈ రోజు మొత్తం అభివృద్ధి జరిగి ఉండేది కదా. ఎందుకు రాలేదు, ఎక్కడికి పోయినాయి ఆ నిధులు అని నేను అడుగుతున్నా.